ఏపీలో అసలేం జరుగుతుంది? ఎన్నికల తర్వాత ఏపీకి ఏమైంది? హింసాత్మక ఘటనల వైపు వైరి వర్గాలు ఎందుకు మళ్ళాయి? ఇందుకు బాధ్యులు ఎవరు? విద్వేషాలు విభేదాలకు ఆజ్యం పోసింది ఎవరు? హింస చెలరేగేలా విషం చిమ్మింది ఎవరు? ఎన్నికల సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాల్సిన ఎన్నికల్లో హింస ఎందుకు చెలరేగిందో, దీనికి బాధ్యులు ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చట్టంపై, రాజ్యాంగ నియమావళిపై గౌరవం లేని వారే హింసను ప్రేరేపించాయన్నది క్లియర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నికల సందర్భంగా ఇంత హింస చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కన్నుర చేసి అధికారులపై వేటు వేసే పరిస్థితి వచ్చిందంటే విషయం ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్లపై ఈసీ సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది. అక్కడ చెలరేగిన హింసలను ఆపడంలో ఆ అధికారులు విఫలమయ్యారని ఈసీ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత పల్నాడు కలెక్టర్ శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ పైన బదిలీ వేటు వేసింది. అల్లలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే కారణంతో ఈసీ ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. డీఎస్పీ నుంచి ఎస్ఐ దాకా 12 మందిపై వేటు వేయడమే కాకుండా వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసేలోగా నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. ఏపీలో అసలేం జరుగుతుంది? ఎన్నికల తర్వాత ఏపీకి ఏమైంది? హింసాత్మక ఘటనల వైపు వైరి వర్గాలు ఎందుకు మళ్ళాయి? ఇందుకు బాధ్యతలు ఎవరు? విద్వేషాలు విభేదాలకు ఆజ్యం పోసింది ఎవరు? హింస చెలరేగేలా విషం చిమ్మింది ఎవరు? ఎన్నికల సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాల్సిన ఎన్నికల్లో హింస ఎందుకు చెలరేగిందో, దీనికి బాధ్యులు ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చట్టంపై, రాజ్యాంగ నియమావళిపై గౌరవం లేని వారే హింసను ప్రేరేపించాయన్నది క్లియర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నికల సందర్భంగా ఇంత హింస చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.
ఎన్నికల సంఘం కన్నెర చేసి అధికారులపై వేటు వేసే పరిస్థితి వచ్చిందంటే విషయం ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ భర్తాలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది. అక్కడ చెలరేగిన హింసలను ఆపడంలో అధికారులు విఫలమయ్యారని ఈసీ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు ఆ తర్వాత పల్నాడు కలెక్టర్ శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ పైన బదిలివేటు వేసింది. అల్లలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే కారణంతో ఈసీ ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. డిఎస్పీ నుంచి ఎస్ఐ దాకా 12 మందిపై వేటు వేయడమే కాకుండా వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎన్నికల తర్వాత ఏపీలో ఇంతటి హింస ఎందుకు చెలరేగింది? దీనిపై పూర్తి వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ద్వారా తెలుసుకుందాం. రాఘవేంద్ర, చెప్పండి, గత ఎలక్షన్స్ తో పోలిస్తే ఈసారి ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి అసలు? షాలిని, ఏపీకి సంబంధించిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏపీలో వచ్చేసి పోలింగ్ రోజు అయితేనేమి, పోలింగ్ అనంతరం కూడా ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనిపైన సిఈసి కూడా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలు ఏవి ఉన్నాయనేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏపీకి ముందే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 14 నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వ బలగాలను కూడా ఒక పక్కన ఏపీలో మోహరించడం జరిగింది. పోలింగ్ రోజునైతే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అయితేనేమి ఇక్కడ మాచర్లలో పూర్తి స్థాయిలో కూడా ఘర్షణలు చెలరేగాయి. ఒక్కొక్క టైంలో కూడా టీడీపీకి సంబంధించిన ఏజెంట్ల పైన కూడా వైసీపీ నేతలు అయితేనేమి కార్యకర్తలు దాడులు చేశారంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇదే నేపథ్యంలో ఒక పక్కన తిరుపతి అయితేనేమి, మరో పక్కన అనంతపురం జిల్లా తాడిపత్రి అయితేనేమి ఈ విధంగా కూడా ఘర్షణలు పూర్తి స్థాయిలో కూడా చెలరేగటము, అదే ఏదైతే పోలింగ్ రోజే కాకుండా పోలింగ్ అనంతరం కూడా 3-4 రోజుల నుంచి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనేసి దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతుంటే ఒక ఏపీలోనే ఈ విధంగా ఉండటం పట్ల శాంతి భద్రతలు పూర్తిగా కూడా అదుపు తప్పినట్లు కూడా ఒక పక్కన సిఈసి గుర్తించిన నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒక పక్కన ఏపీ సిఎస్ కి అయితేనేమి, అదే విధంగా డీజీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 2 రోజుల క్రితం దీనికి పూర్తి స్థాయిలో కూడా వివరణకు సంబంధించి కూడా ఒక ఫైల్ ని తయారు చేసుకొని నిన్న ఏదైతే సిఈసి కూడా వివరణ ఇచ్చారు. ఈ వివరణ నేపథ్యంలో వివరణ అనంతరం కూడా ఒక 16 మంది పైన కూడా ఒక పక్కన వేటు వేసింది. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పల్నాడు జిల్లా ఎస్పీ అయితేనేమి, అదే విధంగా అనంతపురం జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేసింది. ఒక పక్కన చిత్తూరు పల్నాడు కలెక్టర్లను కూడా దీనికి సంబంధించి బదిలీ అయితే వేటు చేసింది. ముఖ్యంగా దీనిలో అంటే 12 మంది దాదాపుగా కూడా కింది స్థాయి పోలీస్ సిబ్బంది పైన డిఎస్పీలు అయితేనేమి, సిఐలు, ఎస్ఐల పైన కూడా ఒక పక్కన దీనికి సంబంధించి వెయిట్ అయితే వేయటం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఎలక్షన్లకు సంబంధించి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాచర్ల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఘర్షణ జరిగి, అదే విధంగా చూసుకుంటే ఇది చాలా వరకు సమస్యాత్మక ప్రాంతం అనేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితేనేమి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ముందు నుంచి కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా గతంలోనే ఒక పక్కన హెచ్చరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒక పక్కన డీజీపీ అయితేనేమి, తర్వాత సిఎస్ కూడా రాష్ట్రంలో పరిస్థితుల్ని ఇప్పటి వరకు కూడా అదుపు చేయలేని పరిస్థితి అనేసి పూర్తిగా కూడా కేంద్రానికి సంబంధించి సిఈసీనే రాష్ట్రంలో పరిస్థితులను కూడా అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ 16 మంది పైన కూడా వేటు వేయటమో, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఈ ఘర్షణలో ఎవరైతే బాధ్యులయ్యారో వాటిలో ఎంతమంది అరెస్ట్ చేశారో దానికి సంబంధించి పూర్తి నివేదికను కూడా ఒక పక్కన సిఈసికి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే నివేదికను అంటే వీళ్ళపైన వెంటనే ఛార్జ్ షీట్ వేసి 60 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలనేసి సిఈసి ఆదేశించింది. అదే విధంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి ఏదైతే 16 మంది పైన వేటు వేయటం అయితేనేమి, దీనికి సంబంధించిన శాఖాపరమైన చర్యలు కూడా వెంటనే తీసుకోవాలి. వీరికి సంబంధించి ఎటువంటి బదిలీలు అయితేనేమి, తర్వాత వీరిపైన శాఖాపరమైన చర్యలు అయితేనేమి, తర్వాత వీరికి సంబంధించిన ఎత్తివేయటానికి కూడా ఎటువంటివి కూడా ఒక పక్కన సిఈసికి తెలియకుండా జరగడానికి వీల్లేదంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక పక్కన డీజీపీకి అయితేనేమి, సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉంటే అంటే ఇంకా దాదాపుగా ఈ ఏదైతే కౌంటింగ్ కి దాదాపుగా చూసుకుంటా ఉంటే ఒక 17-18 రోజులు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఒక పక్కన ఘర్షణలు అయితే జరుగుతున్న నేపథ్యం
నేపథ్యంలో ఒక పక్కన జూన్ 4న కూడా కౌంటింగ్ అనంతరం కూడా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో మరింతగా కూడా ఘర్షణలు ఏర్పడే ఈ చెలరేగే అవకాశం ఉందనేసి కేంద్ర ఎన్నికల ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఆధారంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చే నెల 19 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ బలగాలను రాష్ట్రంలో మోహరించి కొన్ని ఇప్పటికే కూడా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే కేంద్ర కంపెనీలకు సంబంధించిన బలగాలు ఉన్నాయో వాటి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేసి ఒక పక్కన సంబంధించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా రాష్ట్రంలోని పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా రాష్ట్రంలో పరిస్థితుల్లో అయితేనే కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎవరైతే పోలీస్ అధికారులు అయితేనేమి మిగతా వారి పైన కూడా వెంటనే వీరిని బదిలీ చేయాలి చేస్తున్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా కూడా ఒక పక్కన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వైపే ఉందనేసి వైసీపీ కూడా ఒక పక్కన ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా కూడా ఒక పక్కన కూటమి వైపే ఉన్నాయి. వారు చెప్పినట్టే కూడా ఈసీ వ్యవహరిస్తుందనేసి కూడా ఒక పక్కన వైసీపీ నేతలు అయితేనేమి వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కాకపోతే గతంలో నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా గత 2-3 సంవత్సరాలుగా కూడా ఏకపక్షంగా కూడా టీడీపీ నేతల పైన కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తున్నాం. ఒక పక్కన గవర్నర్ కి అయితే సిఎస్ కి అయితేనేమి ఈసీకి ఇవన్నీ ఇస్తున్నాం. కాకపోతే ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేసి సిఈసి కూడా పలుమార్లు ఒక పక్కన టీడీపీ అయితేనేమో మరో పక్కన వైసీపీ కూడా ఫిర్యాదులు అయితేనే అందిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ వాదన చూసుకుంటా ఉంటే టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో అధికారుల మీద ఆ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎక్కడైతే బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఘర్షణలు చెలరేగే పరిస్థితి చెలరేగుతున్నాయనేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు అయితే ఆరోపించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా సర్దుమణిగేంత వరకు కూడా సిఈసి అధీనంలోనే ఏపీ సిఎస్ అయితేనేమి డీజీపీ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తా ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటన మనకు ఇస్తున్న సందేశం ఏంటి, అక్కడి హింసకు కారణాలేంటి, కారకులెవరు, దీనిపై మా అనంతపురం ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, తాడిపత్రిలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటనలకు కారణాలేంటి? అంటే ఎలక్షన్స్ టైంలో తాడిపత్రి ప్రాంతం అనేది ఎలాగా ఉంటుంది? ఈసారి ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుందా, లేదంటే ప్రతిసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందా? చల్ని అనంతపురం జిల్లాలో తాడిపత్రి అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇది రాష్ట్రంలోనే తాడిపత్రి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ప్రధానంగా తాడిపత్రి గడ్డగా చెప్పటువంటి గ్రామంగా చెప్పత్రి ప్రాంతం అంటే ఒక ఫ్యాక్షన్ గడ్డ. ఇలాంటి ప్రాంతంలో పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనేటువంటి విధంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ పూర్తిగా ఎన్నికల కమిషన్ పూర్తిగా ఇప్పటికే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ రోజు కావచ్చు, అదేవిధంగానే పోలింగ్ తర్వాత కూడా పోలీస్ అధికారులు ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తాడిపత్రి అంటే ఒక ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కావచ్చు, మొత్తం మండలాలు కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తిగా అంచనా వేయడంలో పూర్తిగా విఫలం చెందారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల రోజు నుంచి ఎన్నికల తర్వాత కూడా పెద్ద ఎత్తున అక్కడ టీడీపీ, వైసీపీ వర్గాలు ప్రతిదాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున రాళ్లను ఒక కుప్పలుగా గుట్టలుగా వేసుకొని ఒకరి ప్రత్యర్థిపైన దాడి చేయడానికి పథకం ప్రకారమే ఈ రాళ్లను పోగు చేసుకున్నారా అనేటువంటి విధంగా జరిగినటువంటి దాన్ని బట్టి చూసే తెలుస్తుంది. వైసీపీ నుంచి అభ్యర్థిగా పెద్దారెడ్డి ఎమ్మెల్యే అక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగానే టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, ఇతను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు. ఆయన ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా కూడా
పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఫ్యాక్షన్ జరిగేటువంటి అభిప్రాయం ఉంది అనేటువంటి పరిస్థితులు అక్కడ ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రజలే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో కానీ లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడంలో కానీ పూర్తిగా విఫలం చెందారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో జరిగినటువంటి అల్లర్లను సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ వర్ధన్ ను, అదేవిధంగానే తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, అదేవిధంగానే అర్బన్ సిఐ మురళీకృష్ణను వీరందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి తాడిపత్రి నియోజకవర్గం, ఇలాంటి నియోజకవర్గం ఒక వ్యాపారానికి ఇది కేంద్రంగా కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. దీంతో అసలు తాడిపత్రిలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎన్నికల ముందు రోజు నుంచినే, పోలింగ్ ముందు రోజు నుంచినే కొంత ప్రజలు కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కనీసం వాటిని పాఠాలుగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మర్చి అక్కడ పూర్తి స్థాయిలో పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించడం వల్లే ఈ ఘటనలు జరిగాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే ఈ దాడులు జరగడానికి కారణం ప్రధానంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి తమ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి వారిపై చేయి చేసుకోవడం, అదేవిధంగానే హెచ్చరికలు చేయడంపై ఏంటనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే తాము ఎక్కడికి వెళ్ళలేదు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తని కొట్టడం వల్లనే అక్కడ అతన్ని పరామర్శించిన తర్వాత తమ కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి హాని తలపెట్టినా కూడా ఒక ఊరికే ఉండేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విధంగా హెచ్చరికలు జారీ చేశాం తప్ప తాము దాడులకు పాల్పడలేదు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తాడిపత్రి పట్టణం అంతా ఒక నివురు కప్పిన నిప్పులా ఉందనేటువంటి విధంగా చెప్పవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ప్రస్తుతం అక్కడ తాడిపత్రి పట్టణంలో మకాం వేసి ఉన్నాయి. అయితే జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అమిత్ వర్ధన్ ఇటీవలే ఆయన అనంతపురం జిల్లాకు వచ్చాడు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది కూడా ఆ ఎన్నికల ముందే వాళ్ళందరూ కూడా సమీక్షించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, సెన్సిటివ్ ప్రాంతాలు ఏంటి, అదేవిధంగానే చాలా తీవ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటి అనేటువంటి విషయాలపైన కూడా పోలీస్ వర్గాలు వాళ్లకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా ఇంటెలిజెన్స్ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగానే జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా ఉన్నతాధికారులు ఒక నివేదికను కూడా తెప్పించుకుంటారు. ఇలాంటి నివేదికను తెప్పించుకున్నప్పుడు కనీసం వాటిని ఏమాత్రం వాళ్ళు అమలు చేశారనేటువంటిది కూడా కనిపించడం. ఒక ఎస్పీ తాడిపత్రిలో మకాం వేసి ఉన్నప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున సంఘటనలు జరగడం, రాళ్లు రోవడం, ఏకంగా ఎస్పీ పైన దాడి చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు రేగాయి తాడిపత్రి పట్టణంలో, అదేవిధంగా గృహదానాలు జరిగాయి. అదేవిధంగా ప్రత్యేక పార్టీ వర్గాలను కూడా అక్కడ పూర్తిగా మట్టుబట్టేందుకు చూసినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోమలు 2024లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో హింస జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలోనే మొదటి పోలింగ్ ప్రారంభం రోజే గొడవ జరిగింది. అందులో పెద్ద ఎత్తున రాళ్లు రూపుకున్నటువంటి పరిస్థితి. అయితే మరుసటి రోజు కూడా మళ్ళీ సాయంత్రం వేళ ఈ ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక ఆయన ఆల్రెడీ అతను దెబ్బలు సీరియస్ గా అతన్ని చావబోదారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పెద్దారెడ్డి ఆసుపత్రికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన్ని పరామర్శించారు. అనంతపురం అక్కడ నాగముని అనేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత దగ్గరికి, లీడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి మరింత ముదిరింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ తండ్రి, అదేవిధంగా ఆయన మాజీ ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకోవడంతో ప్రభాకర్ రెడ్డి కూడా తమ నాయకులు, కార్యకర్తలతో అదేవిధంగానే అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడికి ఎమ్మెల్యే ఇంటి వద్దకే వెళ్దాం అనేటువంటి విధంగా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా అందరూ కూడా వందలాది సంఖ్యలో పోగు కావడంతో ఒక్కసారిగా అక్కడికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడి నుంచి కూడా అదే విధంగానే కవింపు చర్యలు జరిగాయి. ఈ విధంగా ఇరు వర్గాలు కూడా ఎవరికి వారు సై అంటే సై సవాల్ అనేటువంటి విధంగా
ఈలలు కేకలతో పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. ఈ సందర్భంగానే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రిలో సిఐ మురళీకృష్ణ ఏకంగా గాయపడినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. థ్యాంక్ యూ రాసిల్.